బోనాల పండుగంటే జోగినీలు శివశక్తుల సేవ ఎంతో ప్రత్యేకం. అమ్మవారికి బోనస్ సమర్పించే ఈ సంప్రదాయంలో వారి పాత్ర అత్యంత కీలకం. అయితే ఈసారి జరిగిన ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందని జోగినీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సూచించిన సమయానికి ఆలయానికి చేరుకున్నప్పటికీ తమకు తగిన మర్యాద ఇవ్వకుండా బయట ఎక్కువసేపు నిలిపివేశారని వారు ఆరోపిస్తున్నారు. ఎలాంటి విశ్రాంతి, తాగునీరు, కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో గంటల తరబడి బరువైన బోనాలను మోసి నిలబడాల్సిన వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జోగినితో మా ప్రతినిధి రమ్య ఫేస్ టు ఫేస్. బోనాల పండుగ రోజు జోగినీలకు శివశక్తులకు అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి అమ్మ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. అసలు నిన్న ఏం జరిగింది? మా శివశక్తి జోగినీలకు చాలా అంటే చాలా బాధాకరమైన విషయము. ఈసారి మా జోగిని వ్యవస్థ అయితే చాలా అంటే చాలా అమ్మవారి గుళ్ళో ఉంది, కానీ అమ్మవారికి తెలిస్తే చాలా అంటే చాలా బాధపడ్డారు మా శివశక్తి జోగిని. బోనాలు పడిపోయినాయి, ఏడ పడితే ఆడబెట్టి తోసేసినారు. అసలు ఏడ్సిరు. మాకంటే మా సీనియర్ శివశక్తులు ఎవరైతే ఉన్నారో, జోగినీలు అయితే ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు కంట నీరు పెట్టుకున్నారు. అసలు అమ్మవారికి కూడా ఎట్లా ఏమనిపిస్తుందో, రాజకీయమే ఉంది ఇక్కడ. ఎట్లాంటి విఐపి పాసెస్ ఇవ్వలేదు మాకు. టైమింగ్ 1 to 3 చెప్పారు. అసలు ఆ టైమింగ్ ప్రకారం లేనేలేదు ఇక్కడ. ఆ టైం మేము వచ్చినా కానీ అసలు మాకు లోపల పంపించలేదు. ఎంత ఇబ్బందిగా ఉంది అంటే జనరల్గా బోనాల పండుగ అంటేనే చాలా మంది భక్తులు మీకోసమే వస్తూ ఉంటారు. మీ కట్టు కావచ్చు, మీ బొట్టు కావచ్చు, మీరు ఆ డ్యాన్స్ చేసేటప్పుడు బోనాల చుట్టూ దాన్ని చూసి సంబరపడిపోయేటోళ్ళు చాలా మంది భక్తులు ఉంటారు. సో వాళ్ళందరూ డిసప్పాయింట్ అయిపోయారు అని చెప్పొచ్చు. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు? చాలా డిసప్పాయింట్ అయింది. మేం లేంది బోనాల పండుగ లేదు. రంగరంగ వైభవంగా మేము ఉంటేనే జనాలు మమ్మల్ని చూడడానికి వస్తారు, అవునా? అట్లాంటిది మేము మా శివశక్తి జోగినీలు ఏడ్చినాక అసలు ఎట్లా ఏముంది మాకు చెప్పండి. ఎట్లాంటి న్యాయం లేదు ఇక్కడ, రాజకీయమే అంతే. అయితే ఇప్పుడు జనరల్గా చూసుకున్నట్లయితే మీరు కూడా బోనాల పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే మీకంటూ ప్రత్యేకంగా ఉంది బోనాల పండుగ మాత్రమే. సో అప్పుడు మీ ఆనందాన్ని కావచ్చు మీరు చాలా వెయిట్ చేసి ఉంటారు కదా. సో వెయిట్ చేసి మీ పండుగని మీరు ఆనందం వ్యక్తం చేసుకునే అంతలోపు మీ ఇలాంటి ఒక ఘటన అయితే జరగడం ఎలా అనిపిస్తుంది? ఇలాంటిది లేదు ఇక్కడ, ఎట్లాంటిది న్యాయం లేదు ఇక్కడ. అసలు మాకు శివశక్తి జోగినీలకు అసలు దేవుడు నార్మల్ టైంలో మీరు ఎవరు అన్నట్టు చూస్తారు, అవునా? అసలు మేము బోనాలు ఎత్తుకొని వస్తాము, కనీసం ఒక నీళ్ళు లేదు, ఒక వాటర్ ఫెసిలిటీ లేదు. చిన్న పిల్లలు ఉంటారు. మేము మా వరకు మేము అనట్లేదు, అందరి విషయం మేము మాట్లాడుతున్నాము, అందరి విషయాలు మేము అడుగుతున్నాము, అందరి విషయాల గురించి మేము కొట్లాడుతున్నాము, దేవుడు వచ్చే వాళ్ళ గురించి అందరి గురించి మేము అడుగుతున్నాము. మేము మాకే అదేంటి రెస్పెక్ట్ ఇవ్వండి, మమ్మల్ని పంపేయండి, అది ఇదని మేము అనట్లేము. అసలు ఇక్కడ ఎట్లాంటిది ఏం లేదు, రాజకీయమే అసలు. అయితే అంటే ఆల్రెడీ గవర్నమెంట్ మీతో ఇంతకు ముందే చాలా మీటింగ్లు పెట్టింది అని చెప్పారు. సో ఆ మీటింగ్లలో మీకు ఇచ్చిన హామీలు ఏంటి, ఇక్కడ తప్పిదాలు ఏంటి? మీటింగ్లు అంటే అప్పటి వరకే, మీటింగ్లే జస్ట్. దాని తర్వాత కూడా టైం ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ టైం ఆ విధంగా అసలు మమ్మల్ని పంపించట్లేదు ఇక్కడ. అసలు లోపలికి ఆ టైంకి మమ్మల్ని పంపించాలి కదా. 1 to 3 చెప్పారు, ఆ టైం వరకు అసలు లేనే లేదు ఇక్కడ. మీటింగ్ మాట్లాడతారు, మాటల వరకే ఉంది అంతే. నార్మల్ సీఎం వచ్చినప్పుడు కానీ, రాజకీయ నాయకులు వచ్చినప్పుడు కానీ, లేకపోతే కనీసం ఈ సినిమాలో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు చిన్న వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకు విఐపి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ నుంచి వెంటనే పంపించి అక్కడి దాకా తీసుకొని వెళ్ళారు. అలాగే సీఎం కూడా కార్లో అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాడు, గుడి ప్రాంగణం నుంచి అక్కడి దాకా. ఇక్కడ అయితే ఈ ఒక పండుగ రోజు అయితే కార్ షో చేయడం జరిగింది. అలాంటిది ఈ పండుగకు ముఖ్య కారణం, లేకపోతే ముఖ్యంగా ఈ పండుగకు అందంగా నిలిచే మిమ్మల్ని ఇలా ట్రీట్ చేయడం ఎలా అనిపిస్తోంది? వాళ్ళకి ఎంతవరకు కరెక్ట్ అనిపించిందో అంతవరకు చేశారు. మా శివశక్తులు మా జోగినిలై బోనాలు కింద పడిపోయినాయి. అసలు మా మనసు అయితే చాలా బాధగా ఉంది. ఇంకా మా పెద్దవాళ్ళు ఏదైతే డిసైడ్మెంట్ చేస్తారో అది మేము బోనాలు చేస్తామా లేదా ఇంకా ఏం కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇప్పటి వరకు కూడా మేము బాధలోనే ఉన్నామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, శివశక్తులు జోగినీలు వాళ్ళ ఆవేదన ఇలా వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాళ్ళకు న్యాయం కావాలి అని కూడా పోరాడతామని కూడా చెప్తున్నారు. సో ఈరోజు మనం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి టెంపుల్లోని కెమెరామ్యాన్ తరుణ్ విత్ రమ్య ఉన్నాం.